నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఇండియాలో క్లీనెస్ట్ రివర్ ఏది? అది ఎక్కడుంది? ఇండియాలో క్లీనెస్ట్ రివర్ ఉంగోట్. ఇది మేఘాలయలోని డౌకీ అనే చిన్న టౌన్ లో ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ కు దగ్గరగా ఉంటుంది. ఈ నదిలో నీరు చాలా తేటగా ఉంటుంది. నీటి అడుగున ఉండే జీవరాశులన్నీ కనువిందు చేస్తాయి. అందుకే ఇక్కడ బోటింగ్ చేసేందుకు టూరిస్టులు ఆసక్తి చూపిస్తారు. ఇక మొదటిది, ఇండియాపై 95 సైబర్ అటాక్స్. ప్రపంచంలో అత్యధికంగా సైబర్ అటాక్స్ జరిగిన దేశాల లిస్టులో ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. 2024లో సైబర్ అటాక్స్ జరిగిన దేశాల రిపోర్ట్ను క్లౌడ్ ఎస్సీకేస్ థ్రెట్స్ ల్యాండ్స్కేప్ రిలీజ్ చేసింది. అమెరికాపై 140 సైబర్ అటాక్స్ జరగగా ఇండియా డేటాను దొంగిలించేందుకు 95 అటాక్స్ జరిగినట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. ఇక ఇజ్రాయెల్ పై 57 సైబర్ అటాక్స్ జరిగాయి. ఇక రెండవది, భారత్ పోల్ పోర్టల్ ప్రారంభం. సిబిఐ రూపొందించిన భారత్ పోల్ పోర్టల్ ను హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అంతర్జాతీయ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ తో సులువుగా కనెక్ట్ అయ్యేందుకు భారత్ పోల్ పోర్టల్ యూజ్ అవనుంది. ఇక మూడవది, నాడి తరంగిణిని అప్రూవ్ చేసిన సిడిఎస్సిఓ. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాడి తరంగిణిని అప్రూవ్ చేసింది. ఆత్రేయ ఇన్నోవేషన్ సంస్థ ఈ ఏఐ పవర్డ్ పల్స్ డయాగ్నోస్టిక్ డివైస్ ను మోడర్న్ టెక్నాలజీతో డెవలప్ చేసింది. ఇండియాలో తొలిసారిగా వచ్చిన ఆయుర్వేదిక్ మెడికల్ డివైస్ ఇది. దీనిని తయారు చేసేందుకు 6 సంవత్సరాల రీసెర్చ్ చేసినట్లు ఆత్రేయ ఇన్నోవేషన్ సంస్థ పేర్కొంది. ఇక నాలుగవది, ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ సిఇఓ నియామకం. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ సీఈఓగా ఐఏఎస్ ఆఫీసర్ అజిముల్ హక్ ను నియమిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 28, 2024 నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న ఆప్ గవర్నమెంట్ భర్తీ చేయకపోవడంపై ఎల్జీ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఐదవది, షాహిద్ మాథోసింగ్ హత్ ఖర్చా పథకాన్ని ప్రారంభించిన సీఎం. భువనేశ్వర్లో జరిగిన ఆదివాసీ మేళాలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మార్కీ షాహిద్ మాథోసింగ్ హత్ ఖర్చా పథకాన్ని ప్రారంభించారు. ఒడిశాలోని షెడ్యూల్డ్ తెగ విద్యార్థుల్లో డ్రాపౌట్ రేట్లను తగ్గించడం ఈ స్కీమ్ లక్ష్యం. 9, 11 తరగతుల్లో చేరే ఎస్టీ విద్యార్థులకు 5,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. వారి కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000కు మించకూడదు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ప్రవాసీ భారతీయ దివస్ 2025 సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే నగరమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.